36 size princess cut blouse cutting అండి విత్ బోట్ నెక్. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 31 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము, స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, మనకు అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటాము, సో అది 7.5 ఇంచీలు వస్తుంది. కంప్లీట్ షోల్డర్ 7.5 ఇంచులు తీసుకుంటాము. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కంప్లీట్గా షోల్డర్ మనకి 7.5 ఇంచులు వచ్చింది కదా, 7.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం షోల్డర్ అనేది 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచులు అంటే 9 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాము అనుకోండి 9 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేసుకొని 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అండి. ఇది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, దానికి డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9 ఇంచెస్. అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే 8.5 ఇంచీలు. సో ఇది మనకి 8.5 ఇంచీలు ఉండాలి. ఇది ఒకసారి కొలుచుకుంటాము 8.5 ఇంచీలు ఉందా లేదా అని. సో ఇది 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి 31 ఇంచెస్, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి మనకి అది 7.3/4 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 7.3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 8.5 ఇంచీలు వచ్చింది. దీనికి సగానికి మార్క్ చేసుకుంటాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, మనకి టక్స్ పట్టాక ఇది 7.5 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మనం 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఇక్కడ వచ్చి స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని కంప్లీట్గా షోల్డర్, ఆర్మ్ హోల్ రౌండ్ కంప్లీట్గా బ్యాక్ మొత్తం ట్రేస్ చేస్తాము. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇక్కడ లైన్ ఒకటి డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 2.5 ఇంచీలు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి. సో ఇక్కడ 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్లాగా లైన్ డ్రా చేసి ఇంకో లైన్ ఇట్లా డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 3.5 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్గా లైన్ ఒకటి డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్. సో 1.5 ఇంచ్ యాడ్ చేసి అది 11.5 ఇంచీలు. సో ఇక్కడ 10.5 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2 ఈ 10.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే అది 13.5 ఇంచీలు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్ బ్రస్ట్ వచ్చేసి 13.5 ఇంచీలు. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి 36 ఇంచెస్ కదా అప్పర్ బ్రస్ట్, దానికి 10 తీసుకుంటే 3.6 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.1 ఇంచ్. సో ఇక్కడ 4.1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తామండి 4.1 ఇంచెస్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్తో ఇట్లాగా కలుపుతాము. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి 1.5 ఇంచ్. ఇది వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇది కూడా కట్ చేసేయాలి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఇది వచ్చేసి క్రాస్ పీస్. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసామండి. ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయ్యాక షోల్డర్స్ అనేవి కొంచెం క్రాస్గా కలుపుకుంటాము.
ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 ఇంచీలు వచ్చింది. సో ఇది 8 ఇంచెస్ 36 సైజ్ హ్యాండ్ కటింగ్. దీని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఇది 8.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా వస్తే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇట్లాగే ఇది 3 ఇంచెస్ హ్యాండ్ కట్, 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 5.5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఈ 36 సైజ్ హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.